ప్రార్థన చేసుకుంటాం. చిన్న ప్రార్థన. మమ్మల్నిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. నీ కృపలో, నీ దయలో ప్రభువా ఈ రోజున మరి పిల్లల నిమిత్తం కొద్దిసేపు ప్రభువా ప్రార్థన చేయాలి. ఇచ్చిన వారాన్ని బట్టి కృతజ్ఞతలు. అవును యేసయ్య, మరి పిల్లలు కూడా ఆత్మతో సమానం కనుక పిల్లల్ని కూడా మీరు అంతగానో ప్రేమించారు కనుక అటువంటి పిల్లల్ని ప్రభువా చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలా మంది ప్రభువా తెలిసి తెలియక ప్రభువా వాళ్ళ ఆత్మని ఆర్పే స్థితిలో ఉన్నారు ప్రభువా. ఆ విధంగా గాయకుండా, ఆ విధంగా జరగకుండా అయా మీరు ఎందుకు ఇచ్చారో, ఏ విధంగా పెంచమని బైబిల్ చెప్పిందో దాని ప్రకారం పిల్లల్ని మీరు పెంచుకునే కృప దయచేయమని, తద్వారా సంఘ బిడ్డలైన పిల్లల్ని కూడా అయా సంఘ సేవకురాలకు నేను కూడా ఆత్మీయంగా పెంచే అనుభవం, జ్ఞానం, అటువంటి వివేకం, ఆలోచన నాకు దయచేయమని నన్ను మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది అయా వాక్యాన్ని మీకు అప్పగించుకుంటూ మీరే గట్టిగా విలిచి మా అందరికీ ప్రభు అర్థమేరకు వర్తించమని, ఒకవేళ ఎవరెవరు ఏ విధంగా పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలని ఆశపడుతున్నారో భవిష్యత్తు ఇచ్చేవాడు నువ్వు ప్రభు. నరుని హృదయంలో ఆలోచనలు అనేకంగా పడతాయి, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అని నువ్వు చెప్తున్నావు. కాబట్టి మా పిల్లల గురించి తల్లిదండ్రులైన పిల్లలు ఎన్నో ఆశలు పెట్టుకుంటారయ్యా, కానీ వారి జీవితం, వారి విధానం ఎన్నో రీతిలో వెళ్ళిపోతుంది. ఏది ఏమైనా నేను చిత్తానికి అప్పగించుకునే కృప అయ్యా అన్నామలే పెంచుకునే కృప దయచేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రోజున పిల్లల నిమిత్తం ప్రార్థన చేయాలని నేను చెప్పి ఆ రోజు అక్కడ చెప్పిన పిల్లలు తీసుకోమని నువ్వు తెలిపోయింది. ఏ పిల్లలు దేవుడు స్వస్థత ఇచ్చాడు ఆ పిల్లలు కనిపించదు. హల్లెలూయా. సరే, ఏది ఏమైనా కొంచెం సంవత్సరం నాది కొంచెం ఏది ఏమైనా ఎక్కువ కాకుండా క్లుప్తంగా అసలు పిల్లలు దేవుడు మనకి దేనికి ఇచ్చాడు వాళ్ళు చూసి పెట్టమ్మా. ఫస్ట్ కదా నాది స్తోత్రం చాలు. కాబట్టి కనబడుతున్నామా? కాబట్టి కొద్దిసేపు మీకు 4 మాటలు ఆ వాక్యం ద్వారా పంచుకుని వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. వచ్చిన వారు రాని వారి పిల్లలు కూడా ప్రార్థన చేయాలి. వచ్చిన పిల్లలను బట్టి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథము. పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. హల్లెలూయా. మరొకసారి చదువుతున్నాను. పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. మమ్మల్ని ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్య భాగాన్ని విరిచి అయా మీ యందు భయభక్తులుగా నీ పిల్లలుగా మాకు మరి తల్లిదండ్రులైన వారు వారి పిల్లలకు వారు నేర్పే విధానం కంటే దయచేయమని, దీని ద్వారా అయా నీ కృపలతో ప్రభావ వాక్యానుసారమైన పెంపకం, నీ చిత్తానుసారమైన పెంపకం మాకు వారికి దయచేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. కంచెలు పక్కన పెట్టి సౌండ్ వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ వాక్యం శ్రమిస్తుంది. పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను. అమ్మసారి వినండి చాలు, తర్వాత చూసుకుందాం. ఎక్కడ భయభక్తులు నేర్పిస్తారంట పిల్లలకి? భయభక్తులు ఎవరు నేర్పించాలి? మొట్టమొదటిగా తల్లిదండ్రులు నేర్పించాలి. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది యెహోవా యందు భయభక్తులు ఎక్కడ నేర్పిస్తారంటే దేవుని మందిరంలో నేర్పిస్తారు. ఎక్కడ? అందుకనే పిల్లలకి సండే స్కూల్ పెట్టారు. ఏం పెట్టారు? చిన్న పిల్లలకి. ఇప్పుడంటే కరోనా టైంలో చాలా ఆగిపోయినాయి, కానీ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి. మనకు కూడా సండే స్కూల్ టీచర్ ఎవరైనా ఉంటే ఈ జనవరి నుంచి కూడా అమృతాలు పెట్టి దేవుడు చిత్తమైతే సండే స్కూల్ నడిపించుకున్నాం. ఎందుకంటే పెద్దవారికి వాక్యం ఎంత అవసరమో చిన్న పిల్లలకు కూడా క్రమం అనేది అంత. చిన్న పెద్ద అనేది మనం అనుకుంటాం చిన్న పిల్లలు అని, కానీ బాల్య దినమందని సృష్టికర్తని జ్ఞాపకం చేసుకొని ప్రసంగి 12లో చెప్పాడు దేవుడు. ఎప్పటి నుంచి? బాల్య దినం ఉంది. యూదులు తమ పిల్లల్ని 3 సంవత్సరాల పిల్లలు ఒళ్ళో పెట్టుకొని యావే అని నేర్పిస్తారంట. యావే అంటే హిబ్రూలో యెహోవా అని అర్థం. వాళ్ళు యావే అని 3 సంవత్సరాల పిల్లలకు నేర్పిస్తారంట. మరి మనమే నేర్పిస్తాం. తాతను కొట్టు, మామయ్యను కొట్టు, అమ్మమ్మను కొట్టు, వీళ్ళను కొట్టు, వాళ్ళని తిట్టు. చిన్నపిల్లలు ముద్దుగా మాట్లాడుతుంటే ముద్దుగా తిడతా ఉంటే మనం కూడా ముద్దుగా వాళ్ళకి ఏం నేర్పిస్తాం? అది చెయ్యి, ఇది చెయ్యి, అది ఇటని వాళ్ళ
అల్లరి చూసి మురిసిపోతాం, వాళ్ళ మాటలు చూసి మురిసిపోతాం. చిన్నపిల్లలు తెలిసి తెలియకుండా మాటలు మాట్లాడకూడదు, తిట్టినా సరే మురిసిపోతూ ఉంటారు, ముద్దు తిట్టినా మురిసిపోతూ ఉంటారు. అవునా కదా? కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. పిల్లల్ని మీకు ఎంతో మంది కోట్ల మంది జనాభా ఎంతో మంది పిల్లలు లేకుండా ఉన్నారు, కానీ మీకు గర్భవాసాన్ని పిల్లల్ని ఇచ్చింది. ఎందుకంటే దేవుడికి ఒక రోజున పిల్లలు చెప్పాలి. ఎంతో మందికి పిల్లలు లేకుండా ఉన్నారు, ఇప్పుడు నేను మీకు పిల్లల్ని ఇచ్చాను. కాబట్టి పిల్లల్ని దేవుడి కొరకు, దేశం కొరకు, కనీసం కుటుంబానికి ఉపయోగపడేవారు అయిన వారిని పెంచాలే కానీ భ్రష్టులుగా చేయకూడదు. బైబిల్ గ్రంథంలో మంచి తల్లిదండ్రులు వారి పిల్లల్ని మంచిగా పెంచిన వారు ఉన్నారు, భ్రష్టులుగా వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజున దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం, మీ ఒడిలో ఉన్న పిల్లలు, మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు, మీ ఇరుగు పొరుగు ఉన్న పిల్లలు, పసి పిల్లల కానించే ఊహో తెలిసిన కానించి, అంటే దివిజ వయసు కానించి, దివిజ పాటలు పాడిద్ది, ప్రార్థన చేస్తుంది. ఆ పాప పాటలు పాడిద్ది, ప్రార్థన. ఒళ్ళో ఉన్న పసిపిల్లకి అర్థం కాకపోవచ్చు, కానీ ఆ వయసు నుంచే అర్థమవుతుంది. వాళ్ళ అమ్మా నాన్న గొడవ పడితే అర్థమవుతుంది, వాళ్ళ అమ్మా నాన్న ప్రార్థిస్తే అర్థమవుతుంది, వాళ్ళ ఇంట్లో ఏదైనా మంచి చిన్నపిల్లైనా అర్థం చేసుకుంటుంది. అలాంటి వయసు నుంచే పిల్లలకి భయభక్తులు నేర్పాలి, ఎందుకంటే వారు కూడా దేవుని దృష్టిలో ఆత్మలు గనక. మత్తయి సువార్త చూడండి ఒకసారి, 19వ అధ్యాయం 13-14. మత్తయి సువార్త 19వ అధ్యాయం 13-14. అప్పుడు ఆయన వారి మీద చేతులు ఉంచి ప్రార్థన చేయవలనని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి, ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా, చిన్నపిల్లలను ఆటంకపరచగా, వారి నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిని చెప్పి వారి మీద చేతులు ఉంచి అక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే, పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాలని, పిల్లలకి ప్రార్థన చేయాలని అని ముందు తీసుకొస్తుంటే శిష్యులు గద్దిస్తున్నారు. యేసు ప్రభు వారిని విసిగించకండి, అది యేసు ప్రభు వారి దగ్గరికి ఇప్పుడు పిల్లలు తీసుకురావాలన్న, కానీ యేసు ప్రభు వారి శిష్యుని గద్దించి పిల్లలను రమ్మని చెప్పి వాళ్ళ మీద చేతులుంచి ఆశీర్వదించారు. ఎందుకని? పిల్లలు పొలు నడుచుకోమని మనకి దేవుడి వాక్యం సెలవిస్తుంది. పిల్లలకి కల్లా కపటం తెలియదు. పసిపిల్లలకి కల్లా కపటం, ఇప్పుడు ఒకటి కొట్టారనుకోండి, వెంటనే మళ్ళీ దగ్గరికి తీస్తే వెంటనే వచ్చేస్తారు. ఒకటి మీరు కొట్టిన కోపంతో వెంటనే మళ్ళీ నవ్వి దగ్గర తీసుకొచ్చేస్తారు. కానీ మనం మనల్ని కొట్టారనుకోండి, మన కోపంతో 4 మాటలు అంటాం, మనం ఎదుగుతాం, లేదా మనసులో పెట్టుకుని సాధిస్తాం, పెద్దవాళ్ళమైన మనం. కానీ పిల్లలకి అటువంటి పక్షపాత మనసు ఉండదు. ఒకసారి నేను కూడా చిన్న పిల్లని గట్టిగా అరిశాను అనుకో, దివిజ తనుజ ఏడిసింది, మరి వెంటనే ఈ అన్నాను అనుకో, నవ్వుతే దగ్గరికి వచ్చాను. అంటే నేను నడిచిన అరుపు మర్చిపోయింది, వాళ్ళ అమ్మ కొట్టిన దెబ్బ మర్చిపోయింది. అంటే దేవుడి సన్నిధిలో కూడా చిన్న పిల్లల పోలి, చిన్న పిల్లల మనస్సు కలిగి మనం దేవుడి దగ్గరికి రావాలి. అది కూడా సబ్జెక్ట్ తర్వాత చెప్తా. కానీ ఇప్పుడు చిన్న పిల్లల్ని ఆటంకపరచవద్దు. చాలా మంది పిల్లల్ని ఇంటిగా పెట్టుకుంటారు. అమ్మ పిల్లలు చర్చకు ఎందుకు, చిన్న పిల్లోడు నువ్వు టీవీ చూసుకుంటా కూర్చో, చిన్న పిల్లోడు ఇంట్లో ఆడుకో, చిన్న పిల్లోడు నీకు అప్పుడే బతికేందుకురా అని తల్లిదండ్రులే మందిరానికి రానియకుండా, సండే స్కూల్కి పంపించకుండా తల్లిదండ్రులే ఆటంకపరిచేవారు. ఇక విషయం తెలుసా, అమెరికాలో చాలా మంది సండే స్కూల్కి పంపరు. వాళ్ళు చర్చికి వెళ్ళిపోతారు. ఎవరు కారు వేసుకుని వాళ్ళు చక్కగా చర్చికి వెళ్ళిపోతారు. పిల్లలు చెప్పేది ఏంటంటే, మీరు వీడియో గేమ్స్ ఆడుకోండి, వీడియో పెట్టుకుని చూడండి, మీరు ఏదైనా చక్కగా ఆడుకోండి అని చెప్పి పిల్లలు వదిలేసి వెళ్ళిపోతారు. ఆ పిల్లలు ఏం చూస్తారో ఏం చేస్తారో తెలియదు. కానీ మొత్తానికి ఒక సర్వేలో తెలియంది, 13 సంవత్సరాల పిల్లలు, ఆడపిల్లలు చాలామంది తెలుసా. అంటే ఒక సర్వేలో చెప్తారు, ఎంత హృదయ వికారం అంటే ఏంటి, విచ్చలవిడిగా వదిలేయటు. తల్లిదండ్రుల భయం లేదు, దేవుడి భయం లేదు, వీళ్ళ ప్రేమకు వాళ్ళు అడ్డం రాకూడదు, వీళ్ళ భక్తికి వాళ్ళు అడ్డం రాకూడదు, వీళ్ళ గొడవ పడినప్పుడు వాళ్ళు అడ్డం రాకూడదు. ఏమొచ్చినా సరే ఇదిగో కొనుక్కొని బయటికి వెళ్ళిపో, నువ్వు వస్తా కానీ ఈ టీవీ చూసుకో, నేను వచ్చే బిజినెస్ వెళ్ళొస్తా కానీ ఈ సినిమా చూసుకో అని పిల్లలకి మనమే మనకు ఆటంకం లేకుండా, మన సంతోషం కోసము, మన సుఖం కోసము, మన పనులు జరగటం కోసము వాళ్ళు ఏం చేస్తున్నాము,
లేనిపోయి అలవాటు చేస్తున్నాం. చూడకూడదు అన్నిలు పక్కన పెట్టండి. మనం దేవుడి బిడ్డలం. దేవుడి బిడ్డలైన మీరు ఏం చూడాలో ఏం చూడకూడదో చిన్న వయసు నుంచి నేర్పించాలి. మీరు సినిమాలు చూస్తే వాళ్ళు సినిమాలు చూస్తారు, మీరు సీరియల్ చూస్తే వాళ్ళు సీరియల్ చూస్తారు. ఒకవేళ ఎప్పుడైనా రిలాక్స్ కోసం మీరు చూశారనుకోండి, చూడటం తప్పే కదా, తప్పు. ఎందుకంటే దేవుడి వాక్యం అనుమతి ఇవ్వాలి మనకి చూడమని. కానీ మీతో పాటు కూర్చున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రోజుల్లో తల్లితో పాటు సీరియల్ చూసాడు ఎంతమంది పిల్లలు ఉన్నారు. అమ్మా పెట్టు టీవీ, అమ్మా సీరియల్ పెట్టామని అంతమంది ఆ చిన్న పిల్లలు సీరియల్కి అతుక్కుపోయి, వాళ్ళకి అర్థమైనా కాకపోయినా అతుక్కుపోతున్నారు. అంటే ఏం నేర్పిస్తున్నాం మనం? వాళ్ళ రిలాక్సినేషన్ కోసం ఏదో కాసేపు కార్టూన్, కాసేపు సండే స్కూల్ పాటలు, కాసేపు సండే స్కూల్ సంబంధించిన వాక్యాలు, ఆ సండే స్కూల్ స్టోరీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫోన్లో పెడితే బోర్డు అవుతాయి. అది చూసుకుంటా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా తెలియకుండానే భక్తి పెరుగుతుంది. వాళ్ళు ఏం పెరుగుతుంది? అందుకని దేవుడి మందిరానికి రావద్దని పిల్లల్ని ఎప్పుడు కూడా మీరు ఆటంకపరచకండి. మీరు మందిరానికి వచ్చి మీ పిల్లల్ని వీధుల మీద వదలకండి. సాతాను ఏమైనా చేయొచ్చు, అపవాదు ఎక్కడైనా తిప్పనివచ్చు, ఏమైనా జరగవచ్చు. కాబట్టి మీతో పాటే తెచ్చుకోండి. రెండోది, పిల్లలకి భయభక్తులు నేర్పాలి. అయ్యా మనం వెళుతుంది మందిరానికి, ఇది ఇల్లు కాదురా, ఇల్లు మందిరం అది, దేవుడు పరిశుద్ధ స్థలం అది. కాబట్టి వీలైనంత వరకు నువ్వు చక్కగా కూర్చో. ఇంటికి వచ్చిన తర్వాత నీకు పప్పలు పెడతాను, లేదా చర్చ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నీకు చాక్లెట్ బిస్కెట్ కొని పెడతాను. చర్చిలో అలవాటు చేయబాక, సేవకుల ముందు చోటువారి ముందు అలవాటు చేయకూడదురా, తప్పు. మనం దేవుడు మందిరానికి వెళ్తున్నాం అని ఎవరు చెప్పాలి? ఇంట్లో తల్లిదండ్రులు చెప్పాలి. ఒకసారి 2 సార్లు చెప్పితే వినకపోతే చక్కగా తలిపేసి శుభ్రంగా పియోన వాయించాలి. ఏమైంచాలి? పియోన వాయించుకోవాలి. తర్వాత వాళ్ళే లైన్లో పడతారు. అంతేగాని వదిలేసి వచ్చేసి అక్కడ పెట్టేసుకుని వస్తే ఆ పాప చిన్నప్పటి నుంచి 2 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది వచ్చి దగ్గర సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరాలప్పుడు ఆ పిల్ల బుడ్డపిల్ల ఇప్పటికీ ప్రార్థన చేస్తుంది, పాటలు పాడేస్తుంది. నిజమైన ద్రాక్షావల్లి ఎంత బాగా పాడిద్దు. ఇంట్లో అయితే మోకరిచ్చి, అయ్యా మా అమ్మ మా నాన్న బాగుండాలి, మా తాత మా అమ్మ బాగుండాలి అని. ఎక్కడో సంఘంలో సుబ్బమ్మ బాగుండాలి. ఎక్కడ సుబ్బమ్మ కాళ్ళు నొప్పులయ్యా తగ్గించయ్యా, సుబ్బమ్మ కోసం ప్రార్థన లేని సుబ్బమ్మ కోసం. అంటే ఏంటి? దేవుడి కోసం ప్రార్థన చేయమని ఆ మాట ఆ పాప వాక్యం అర్థం కాకపోవచ్చు, కానీ గంట ప్రసంగం ఒక చిన్న మాట వాళ్ళకి అతుక్కుంటుంది. సుమా, ఎందుకు భయభక్తులు ఎక్కడ నేర్పిస్తారు? స్కూల్కి ఎందుకు పంపిస్తున్నాం? మనం నేర్పించలేనివి మన వల్ల కానీ స్కూల్లో నేర్పిస్తారు. ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, మంచి లోక జ్ఞానము, పుస్తకాల జ్ఞానం ఎక్కడ నేర్పిస్తారు? స్కూల్లో నేర్పిస్తారు. కానీ మందిరంలో ఏం నేర్పిస్తారు? దేవుని భయభక్తులు, దేవుని దైవిక జ్ఞానం. లోక జ్ఞానం లేకపోయినా ఒక తప్పు లేదు, కానీ దైవిక జ్ఞానం ప్రతి పిల్లలకి ఉండాలండి. అర్థమవుతుందా? దైవిక జ్ఞానం ఉన్నవాడు చదువుకున్న వాడి కంటే గొప్పవాడు, చదువుకున్న వాడి కంటే కూడా గొప్పవాడు. కాబట్టి పిల్లలైన వారి మందిరానికి తీసుకురాకుండా అల్లరి చేస్తారు, నాకు అడ్డంగా ఉంటారు, లేదా వాళ్ళేదో అడుగుతారని అనుకోవద్దు. 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఒకవేళ వాడు అట్ట ఉన్న 5వ సారికి సెట్ అవుతారు. ఏమవుతారు? 5-6 సార్లకి సెట్ అవుతారు. ఒక రోజు సరి కూర్చునే పెళ్ళి ఒక రోజున వాక్యం వస్తున్నప్పుడు ఆ పిల్లలే మీ ఇంట్లో జ్ఞాపకం చేస్తారు. పాస్టర్ గారు ఇలా చెప్పారుగా, పాస్టర్ గారు వచ్చినప్పుడు ఇలా చెప్పారుగా, ఆ అంకులు ఇలా చెప్పారు. ఎవరు? పిల్లలే. అబద్ధం ఆడామనుకో, అమ్మ పాస్టర్ గారు చెప్పారుగా అబద్ధం ఆడొద్దని, నువ్వు ఎందుకు అబద్ధం ఆడుతున్నాను అడిగేది ఎవరు? ఇంట్లో పిల్లలే. ఎందుకని వాళ్ళకి వాక్యము అర్థమవుతుంది కాబట్టి. దేవుని ఎడల భయభక్తులు వాళ్ళకి నేర్పించాలంటే నేర్పించే ఏకైక దేవుని మందిరము. 1 తల్లిదండ్రులు నేర్పించాలి. ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులు నేర్పించాలి. ఒకవేళ సండే స్కూల్ నుంచి ఎంత అవుతుందండి? గంట. బాగా వినండి. ఒకవేళ సండే స్కూల్ టీచర్ ఎవరు నేర్పించినా మించిపోతే అరగంట గంట నేర్పిస్తారు. తెల్లారు లేసి 24 గంటలు ఉండేది ఎవరి దగ్గర? మీ దగ్గర. అంటే కొంతమంది సండే స్కూల్ పంపించి మా పిల్లలు మారట్లేదండి, మా పిల్లలు సండే స్కూల్ పంపించడం ఎలాగో ఉండలేదు, 1 గంట మారిపోతారా? వారానికి 1 గంట పంపించడానికి మారిపోతారు. వారం నువ్వేం చేస్తావు? నువ్వేం మార్చుకున్నావు? 9 నెలలు మోసం నువ్వే మార్చుకోలేకపోతే గంట మాట చెప్పే సండే స్కూల్ మార్చేస్తారా? మార్చగలరు. ఎప్పుడు అటు మీ ప్రోత్సాహం కూడా ఉండాలి. స్కూల్కి పంపిస్తున్నాం, జీతం ఇచ్చి జీతం కట్టి మరీ పంపిస్తున్నాం. సరిగ్గా చదవకపోతే అడుగుతారా? అడగరా?
కొంతమంది తల్లిదండ్రులు ఎంత తెలివితేటలంటే డబ్బు కడుతున్నాం కదా అని టీచర్లు పనోళ్ళలాగా పంపిస్తున్నాగా, మీరు ఏం నేర్పిస్తున్నారు, మీరు ఏం చూస్తున్నారు, మా పిల్లకి ఏం రావట్లేదు అంటే టీచర్లు చెప్పాలి, టీచర్లు చెప్తారు. మరి ఇంటికి వచ్చిన తర్వాత కూర్చోబెట్టి హోంవర్క్ ఎవరు నేర్పించాలి? ఎలా టీచర్ చెప్పిందా? చెప్పింది. మరి హోంవర్క్ రాసావా? మరి టీచర్ అప్పుడు చెప్పిన పాఠాలు చదువుతున్నావా? ఎవరు తీసుకొస్తారా? అది కూడా వాళ్ళు తీసుకుంటారా? స్కూల్లో ఉన్నంత వరకే వాళ్ళది. ఇంటికి వచ్చినాక ఎవరు తీసుకోవాలి శ్రద్ధ? ఎవరు తీసుకోవాలి? తీసుకుంటున్నావా? తీసుకోవాలి, వాళ్ళు తీసుకో. ఎవరు తీసుకోవాలి? స్కూల్కి పంపించి చదువు రావాలి సక్రమంగా. ఇంటికి వచ్చిన తర్వాత అడగాల్సిన స్కూల్లో ఏం చెప్పారు, నీకు ఏం హోంవర్క్ ఇచ్చారు, ఏం అప్పచెప్పమన్నారు, డైరీ చూసుకో ఉంటే. లేకపోతే వారానికి ఒకసారి వెళ్ళి నా బిడ్డ చదువుతున్నాడా లేదా, నా బిడ్డ సక్రమంగా స్కూల్కి వస్తున్నాడా లేదా, నా బిడ్డ పరిస్థితి ఏంటని అడిగితే వాడు ప్రోగ్రెస్ అంటే నీకు తెలుస్తుంది. రెండోది, వారానికి 10 రోజులకు ఒకసారి నా దగ్గరకు అడుగుతున్నారు కానీ భయం అవుతుంది. విడిగా పిల్లలకి ఏమొస్తుంది? భయం అవుతుంది. అలా వద్దు, సంవత్సరానికి ఫీజు కట్టేస్తాము, ఎప్పుడో వస్తాడు, ఎప్పుడో పోతాడు. కొంతమంది స్కూల్ ఎగ్గొట్టేది మధ్యలో సినిమాకి కూడా పోతారు. స్కూల్కి వెళ్తున్నాం అంటారు, సినిమాకి వెళ్ళిపోతారు. కాలేజీకి వెళ్తున్నాం అంటే సినిమాకి వెళ్ళిపోతారు. ఎక్కడ ఎలా ఉన్నాడో తెలియదు. వీళ్ళు మాత్రం డబ్బు సంపాదన పడిపోతారు. డబ్బే డబ్బు. మా పిల్లల కోసమే కష్టపడాలి. ఆ పిల్లలు మాత్రం అడగడ్డకి వెళ్ళిపోతున్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, భయభక్తులు నేర్పించే స్థలము దేవుని మందిరం. పిల్లల్ని అశ్రద్ధ చేయొద్దు. పిల్లలు నీకు ఇచ్చింది ఆషామాషగా ఇవ్వాలా? మా నాయనే నా వారసుడు, నా వంశాంకురం, నా ఆస్తికి అని చెప్పుకోవడానికి బాగుంటది. ఆస్తి పాస్తులే కాదు ఇవ్వాల్సింది, వాళ్ళ విలువలతో పెంచాలి. ఆస్తి పాస్తులే కాదు, విలువలతో పెంచకపోతే నువ్వు ఇచ్చిన ఆస్తి సంవత్సరానికి హారతి కరుపులాగా అయిపోతుంది. వాడికి ఒక్క అలవాటు చాలు, ఒక్క ప్యాకెట్ చాలు. నువ్వు ఇచ్చిన ఇల్లు ₹1,00,000ది 10 రోజులకే ఖాళీ అయిపోతుంది. ఏంటయ్యా? విలువలతో పెంచాలి. ఏం పెంచాలి? విలువలతో పెంచాలి. ఆ డబ్బు విలువ కూడా పిల్లలకు తెలియాలి. చాలా మంది చూస్తాను, చాలా బాధ కలిగించే కోపం వచ్చేది కూడా. బడా డబ్బులు ఇస్తారు. ఆ డబ్బు ఎంత కష్టపడితే వస్తున్నాడు తెలుసా? ఈ రోజు డబ్బు విలువ తెలియకపోతే రేపు 10 అవుతుంది, రేపు 10,000 అవుతుంది, రేపు 10 లక్షలు అవుతుంది. ఏమవుతుంది? ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఎంత కష్టపడితే వస్తున్నా 10 రూపాయలు ఇవ్వటం తప్పు కాదు. అవసరానికి మించకూడదు. వాళ్ళ ప్రతి కోరిక తీర్చకూడదు. పిల్లలకి ప్రతి కోరిక తీర్చకూడదు, అవసరం తీర్చాలి. ఏం చేయాలి? కోరికలు తీర్చకూడదు, అవసరం తీర్చాలి. ఎందుకంటే వాడు స్వభావం వాళ్ళ పుట్టుకతోనే మూర్ఖులు. తల్లిదండ్రులను బట్టో వాళ్ళ జీన్స్ని బట్టో వాళ్ళతో ఏమవుతుంది? మొండితనం. కొంతమంది అంటారు, అన్ని మీ తాత పోలికేరా, మీ తాత అంత ఇలాగే అడిగేవాడు, నీకు అట్టాగే వచ్చింది. మీ ఆ మేనంత పోలికి వచ్చిందిరా, మొండిది, మూర్ఖురాలు అంటారా అనరా? చూడండి ఒకసారి వాక్యం చెప్పు. సామెతల గ్రంథము 22:15 చూడండి. సామెతల గ్రంథము 22. సామెతల గ్రంథం త్వరగా చేయగలము. బాలుని హృదయంలో మూర్ఖత్వము స్వాభావికంగా పుట్టును, శిక్షా దండము దానిలో నుండి తోలివేదు. మీకు అర్థమవుతుందా? మూర్ఖత్వం ఎక్కడి నుంచి అంట? స్వాభావికంగా వస్తుందంటే పుట్టుకతోనే, జీన్స్ లోనే మొండితనం, మూర్ఖత్వం, అహంకారం, కొన్ని గుణగణాలు తల్లిదండ్రుల నుంచి వస్తాయి. అలాంటప్పుడు శిక్షా దండం ఏం చేస్తుంటే అది మూర్ఖత్వాన్ని. ఇప్పుడు చాలా మంది బోర వెళ్తున్నారు, అమ్మ బోర కావాలి, అమ్మ బోర కావాలి, కొన్ని ఏదైనా కూరుకుంటారు. కొన్ని ఒకసారి కొనవాలి ఉంచుకుంటారా? 2 నిమిషాలు పెంచి పారేస్తారు, బోర అయిపోయింది. అప్పుడే బండి మీద వెళ్తాడు, ఐస్ క్రీమ్, అమ్మ ఐస్ క్రీమ్ కావాలి, అమ్మ ఐస్ క్రీమ్, అది కొనిస్తాం. వాళ్ళు వెనక ఇంక పాప్కార్న్ రాస్తారు, అది కూడా కావాలి. ఏది పోనేవారు అంటే ఏంటి? వాళ్ళకి ఏం తినడానికి అర్థం కావట్లేదు, ఏం అర్థం కావట్లేదు. రేపు అన్నీ తినేసి కడుపులో డ్రైనేజ్ అయిపోతుంది. తర్వాత దీనికి పరిగెత్తాలి, హాస్పిటల్ పరిగెత్తాలి. అంటే వాళ్ళకి ఏది అవసరమో అది పిల్లలకి వాళ్ళ కోరికలు తీర్చుకోవడం. దేవుడు కూడా పిల్లలైన మనకి కోరికలు తీరుస్తున్న బైబిల్ చెప్పరా? క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు. పిల్లలకి ఏమవసరం? తిండి అవసరం, మంచి తిండి పెట్టండి. బట్టలు అవసరం, మంచి బట్టలు కొనండి, మంచి నీట్గా ఉంచండి. ఇంకా ఏం కావాలో పిల్లలకి అనుదినం ఇవ్వండి. కానీ ప్రతిదానికి వాడికి అది కావాలి, ఇది కావాలి, శక్తికి మించి, మీ శక్తికి మించి వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళకి విలువ తెలియదు. విలువ తెలియనప్పుడు ₹1,00,000 ఇచ్చడం ఉంటే, ₹1,00,000 ఇచ్చడం, ₹10 ఇచ్చడం ఉంటాయి. కాబట్టి ఏం చేస్తారు? వాళ్ళు పోగొట్టుకుంటారు. ఒకప్పుడు అయ్యో కడుపు కట్టుకుని సంపాదించాను కదా, వీడికి ఇచ్చాను కదా, వీడన్నీ
కదా అని ఒకరోజు ఏడ్చే అవకాశం వస్తుంది. కాబట్టి అలా ఉండొద్దు. పిల్లల కోరికలు తీర్చడానికి కాదు, పిల్లల అవసరాలు తీర్చడానికి తల్లిదండ్రులు. ఆడెవడో అంటాడు, మా ఇంటి కుర్రోడు అంటాడు, మా ఫ్రెండు KTM బైక్ కొన్నాడు, నువ్వు కొంటావా కొనవా అంటాడు. ఆడికి అవసరం లేకపోయినా, వాడి చిన్న వయసు అయినా, ఆడికి 10th క్లాస్ చదువుకున్నాడైనా సరే పౌరుషాన్ని కొద్ది బండి కొనిస్తారు. ఈడ బండి వేసుకొని బుర్రని తెగ స్పీడ్గా వెళ్ళిపోయి ఏ డివైడ్ గుర్తు అంటే ఆ వయసుకి అవసరమా కాదా? వాడి చదువుకి వాడి వయసుకి అవసరమా కాదా? నువ్వు కొనుక్కో. ఎప్పుడు కొంటావు? నువ్వు చదువుకుని ఉద్యోగం సంపాదించి నీ కష్టంతో నువ్వు కొనుక్కోరా అని చెప్పాలి. అంతేగాని పక్కనోడు కొనుక్కున్నాడు మనం కొందాము, పక్కనోడు ఎలా ఉన్నాడు మనకి ఇద్దాము అని అలాంటి ఆశలు పెట్టొద్దు. పక్కనోడితో మీ పిల్లల్ని పోల్చొద్దు. మీ పిల్లలుగానే పుట్టించాడు, పక్కనోడితో పోల్చుకోవడానికి కాదు. నీ పిల్లలు నీకు గొప్ప కాబట్టి దేవుని మందిరానికి ఆలస్యము చెయ్యకండి, ఆలస్యంగా తీసుకురాకండి. మీరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లిదండ్రులైతే మీ పిల్లలు కూడా భయభక్తులు కలిగిన వారిగా ఉంటారు. ఉదాహరణకి హన్నా తీసుకోండి, దేవుని పట్ల భయభక్తులు కలిగిన తల్లి కాబట్టే సమూయేలుని ఒక గొప్ప ప్రవక్తగా పెంచింది. చిన్న వయసులోనే ఇచ్చింది. కానీ తను పెంచిన కొద్ది కాలమైన ప్రతి సంవత్సరం సమూయేలు దగ్గరికి వెళ్ళి తల్లిగా ఏం చెప్పింది? సేవకుడు మాట విను, సేవకులు ఏం చెప్తే చెయ్యి, సేవకులు పరిచయి, దేవుడికి చేసేది మనకి మంచిదయ్యా, నువ్వు తగ్గించుకో, ఒక మాట అన్నా ఒకరేమి అన్నా చెప్పకూడదయ్యా అని ఏం చెప్పి నేర్పించిందో కానీ సంవత్సరానికి ఒక్కసారి చూసి ఒక గొప్ప ప్రవక్త అయిపోయాడండి. దాను మొదలుకొని బేర్షెబా వరకు సమూయేలు పేరు మారుమోగిందండి. ఆ మాట చదివితే నాకు ఒళ్ళు పులకరించాడు. ఒక వ్యక్తి దేవుడు వాడుకుంటే అంత గొప్పగా వాడుకుంటాడా కదా బ్రదరు? దాను మొదలుకొని బేర్షెబా వరకు అంట. మరి మనం ఈ పేట నుంచి పేత పడరు తెలుసు. ఈ పిల్లోడా ఈడ ఈ అమ్మాయ ఆ అమ్మాయ ఎలా పేరుకు క్రైస్తవుడు పెంచే పెంపకం ఎలా ఉంది? ఈ రోజున నలుగురు ఒక మాట మాట్లాడుతున్నారు అంటున్నారే, ఆ నలుగురు మాట్లాడే అవకాశం తల్లిదండ్రులుగా మీరు ఇచ్చింది కాదా? మీ పిల్లలు ఇంకొకరు అనే స్థాయికి పెంచింది మీరు కాదా? అనే స్థాయికి చూసుకున్నది మీరు కాదా? ఏమిస్తున్నారు? తిండి పెడతాను, బట్టలు పెడతాను. వాళ్ళకి ఏం తక్కువ అండి? తిండి పెడతాను, అదే నా తిండి బట్టలేనా? ఆకాశ పక్షులు కూడా పోసేసి రోడ్డు మీద ఉన్న జంతువులు కూడా తిండి పెడతాను. వాళ్ళకి మనకు తేడా లేదా? దేవుని యందు భయభక్తులు కలిగి బిడ్డను పెంచాలి. ఏమంచాలి? ఏలి యాజకుడే ఒక విశ్వాసి అయిన హన్నా సమూయేలు చేస్తే 80 ఏళ్ల ఏలి యాజకుడు కుమారుల్ని దేవుడి పెంపకం పెంచకుండా అక్కడ రాస్తుంటది, యెహోవాని ఎరగని కుమారులు. ఏలి కుమారులు ఎవరంట? అసలు ఏలి ఎవరండి? యాజకుడు. ఒక సేవకుడు స్థానంలో ఉండి తన పిల్లలకి కట్టుబాట్లు నేర్పించలా, తన పిల్లలకి ఆజ్ఞలు నేర్పించలా, తన పిల్లలకి భయభక్తులు నేర్పించలా. అందుకే వాళ్ళు భ్రష్టులుగా తయారైపోయారు. యెహోవాని ఎరగని ఏలి కుమారులు భ్రష్టులు అని వాక్యం సెలవిస్తాం. అందుకనే యవ్వన ప్రాయంలో రాలిపోయారు. ఒక సేవకుడి నుండి తన పిల్లల్ని భయభక్తుల్లో పెంచలేకపోయాడు. ఒక విశ్వాసిగా నీకు వాక్యం తెలిసినప్పుడు, నీకు దేవుని వాక్యం తెలిసినప్పుడు నీ పిల్లలు నువ్వు ఎలా పెంచాలి? భయభక్తుల్లో పెంచాలి. వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని కాదు. 100 మంచి చేసినా పొగిడేది వాళ్ళే, చెడ్డ చేసినా తిట్టేది వాళ్ళే. అమ్మా నీ కొడుకు ఎంత ప్రయోజకుడయ్యాడమ్మా, నీ కొడుకు ఎంత మంచి మార్కులు వచ్చాయమ్మా, నీ కొడుకు చెప్పిన మాట వింటాడమ్మా అని పొగిడేది వాళ్ళే. ఈడన్న దరిద్రులు లేడని తిట్టేది కూడా వాళ్ళే. కాబట్టి అవకాశం మీరు వాళ్ళకి ఇస్తున్నారా, వాళ్ళు తీసుకుంటున్నారు. కొంతమంది పిల్లలకి మంచి అలవాట్లు కూడా నేర్పరు. పొద్దున్నే చూస్తాను కళ్ళు కుసులు కట్టేసుకుని పాచంతా ఇక్కడ పెట్టేసుకుని రోడ్డు కొడతారు. కనీసం పొద్దున్నే లేచి మొహం కడుక్కుని నేర్పడం కూడా ఒక మంచి అలవాట్లు కూడా నేర్పలేని తల్లిదండ్రులు ఏంటో నాకు అర్థం కాదు. ఈ పేటలో ఎంతమంది పిల్లలు చూస్తే నాకు హృదయం దవించుకోవాలి. ఆ టీ స్టాల్ దగ్గర అంతే క్యాన్లు ఇచ్చుకుని వస్తారు, పాచి మొహం వేసుకొని చింపుడు జుట్లు వేసుకొని ఎంత పాచి కార్చుకోండి. కనీసం బయటికి వెళ్తున్నాక అసలు మొహం కడుక్కోరని కూడా చెప్పాలి, మొహం కడుక్కోరని కూడా చెప్పాలి. నీళ్ళు పోసుకుని కడుక్కుంటే ఏమైంది? బయటికి పంపిస్తున్నారుగా, నీళ్ళు పోసుకుని కడిగితే ఏమైంది? ఎవరన్నా ఈ పిల్లడు నీ ముద్దు పాస్ట్ నీకు ముద్దు, ఎవరికి ముద్దు? చూసేవాళ్ళకి అసహ్యంగా ఉంటుంది, చూసేవాళ్ళకి అసహ్యంగా ఉంటుంది. ఎవరు నేర్పాలి? లేదా నువ్వు పొద్దున్నే లేసి ఏం చేయాలి? మొహం మీద ఇట్లా
తుడవాలి, వాడు నేర్చుకుంటాడు. మంచి అలవాట్లు నేర్పరు, మంచి పద్ధతి నేర్పరు, మంచి నడవడిక నేర్పము. కానీ మా పిల్లలకి మేము తిండి పెట్టేస్తాం, మా పిల్లలకి మేము బట్టలు ఇచ్చేస్తాం. తిండి బట్టనా కాదుగా, విలువలతో కూడిన క్రైస్తవం నేర్పాలండి. దేవుడు బైబిల్ మన పిల్లల్ని ఇచ్చింది క్రైస్తవ బిడ్డలుగా. మనం పిల్లల్ని తరతరాలకు ఆశీర్వాదకరంగా దేవుడు ఇస్తానన్నాడు. అన్న పెంచినందువల్ల ఆ విధంగా పెంచాలి. ఎలిజబెత్ జకరియా యోహాన్ని మంచి ప్రవక్తగా పెంచాడు. అతను పుట్టినందుకు తల్లిదండ్రులు సంతోషించారంట, పెరిగినందుకు సంతోషించారంట. యోహాను ప్రవర్తన చూసి తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు. మన బిడ్డను చూసి మనం సంతోషించే స్థానం రావాలి. వీడిని ఎందుకు కన్నాను రా బాబు అనే పరిస్థితి తెచ్చుకున్నా అంటే సగం మనం ఫెయిల్ అయినట్టే. కానీ నా కొడుకుని గర్వంగా చెప్పుకునే స్థాయి నువ్వు ఉన్నావంటే దేవుడి కృపలో నువ్వు సక్సెస్ అయినట్టే. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు ఎట్టా బతికారో తెలియదు. మీ అమ్మ మా అమ్మ ఎలా పెంచిందో కూడా పక్కన పెట్టేయండి. ఇప్పుడు మీకున్న స్వాస్థ్యం, మీ చేతిలో ఉన్న స్వాస్థ్యం, మీ చేతిలో ఉన్న విలువైన ఈ ఆస్తిని, విలువైన ఈ ఆత్మని ఇప్పుడుకైనా ఇక మీదటైనా జాగ్రత్తగా పెంచండి. మనం పాడైపోయి మన పిల్లలు పాడైపోయి కోరుకుంటాం. మన జీవితం అలాగే అయిపోయింది, మనం అయిపోతున్నాం. కనీసం మన పిల్లలన్న ఈ తరానికి ఉపయోగపడాలి, దేవుడికి ఉపయోగపడాలి, కుటుంబానికి ఉపయోగపడాలి. ఒక బిడ్డ దేవుడి కన్నా ఉపయోగపడాలి, దేశానికన్నా ఉపయోగపడాలి, కుటుంబానికన్నా ఉపయోగం. ఈ మూడిటికి లేకపోతే వాడు భ్రష్టుడైపోతాడు. ఏమవుతాడు? భ్రష్టుడు అవుతాడు. కాబట్టి ఎవరెవరు మంచిగా పెంచారో కట్టగా నేను చెప్పేస్తాను, చూస్తూ ఉండండి. హల్లెలూయా. బైబిల్లో పిల్లల్ని కాస్త ఆత్మీయంగా పెంచిన వారు ఎవరంటే అబ్రహాము. ఎవరు? అబ్రహాము శారా. నేను ఒక్క పాయింట్ చెప్తాను. అబ్రహాము శారా ఇస్సాకుని దేవుని యందు భయభక్తులతో వినయ విధేయతతో పెంచారు. అందుకనే ఇస్సాకుని బలి ఇవ్వటానికి వెళ్తున్నప్పుడు అబ్రహాముని అడిగాడు, నానా బలి ఏది అంటే యెహోవా ఈరే అన్నాడు. ఆఖరికి బలిపీఠం కట్టేసి తాళ్ళు కట్టేసి ఇస్సాకును పడుకోబెడితే, నన్ను పడుకోబెడతావేంటి? బలి నేను కాదు కదా, గొర్రె కదా ఇవ్వాల్సింది, నన్ను పడుకోబెడుతున్నావేంటి అని ఒక్క మాట కూడా ఇస్సాకు అనలా. కత్తి ఎత్తేంత వరకు, కత్తికి దగ్గరకు వచ్చేంత వరకు కూడా నానా అని ఒక్క మాట కానీ, నన్ను ఎందుకు తీసుకొచ్చావని కానీ అబ్రహాముని ఒక్క మాట అలా. అంత మంచి పెంపకంలో అబ్రహాము ఇస్సాకును పెంచాడు. ఈ రోజున కొట్టికి వెళ్ళరా అంటే చాలు, ఎందుకు వెళ్ళాలో తెచ్చుకోబా, కొట్టికి వెళ్ళరా అంటే చాలు, నేను ధ్యానం నేర్చుకో. విధేయత చూపిస్తున్నారా? విధేయత మీరు విధేయత చూపిస్తే దేవుడికి, మీరు విధేయత చూపిస్తే దేవుడికి, దేవుడి మాటకి పెద్దలైన మీరు విధేయత చూపిస్తే మిమ్మల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. అస్తమానం భార్య మాట భర్త వినరు, భర్త మాట భార్య వినరు. మిమ్మల్ని చూసి ఏమి విధేయత నేర్చుకోవాలి? అబ్రహాము మాట శారా విన్నారు, శారా మాట అబ్రహాము. తన వేస్త కుటుంబంలో పిల్లలు ఎందుకు పాడదు తెలుసా? మిమ్మల్ని చూసే. మిమ్మల్ని కాదు, కొన్ని కుటుంబం తెల్ల వేస్త గొడవలు, పిల్లల ముందే తిట్టుకోవడం, పిల్లల ముందే అరుచుకోవడం, పిల్లల ముందే అక్రమ సంబంధాల గురించి చర్చించుకోవడం, పిల్లల ముందే తింటున్నారు తాగుతున్నారని మాట్లాడుకోవడం, పిల్లల ముందే రకరకాలుగా మాట్లాడుకుని వాడికి తండ్రి విలన్లా కనపడతాడు, వాడికి తల్లి విలన్లా కనపడుతుంది. ఇక నీ మాట వింటాడు? మీ మాట వింటే ఇంకా ఎదురు సమాధానం అప్పుడు వస్తుంది. నీలో ఒక లోపం చూసినప్పుడు, నీలో ఒక పాపం చూసినప్పుడు, నువ్వు మాటలో ఎక్కడ తేడా చూసినప్పుడు అప్పుడు వస్తుంది ఎదురు సమాధానం పిల్లలకి. నువ్వేట నాకు చెప్పేది. ఆ తర్వాత ఏమీ చేయలేదు సుమా. మాట్లాడుకోండి, పోట్లాడుకోండి, పిల్లల్ని పక్కన పెట్టండి. అరే కాసేపు బయటికి వెళ్ళి రాని, నీ భర్తతో ఏం మాట్లాడుతావో మాట్లాడుకో. కాసేపు బయటికి వెళ్ళి రాని, భార్యతో ఏం మాట్లాడుకున్నావో మాట్లాడుకో. ఇప్పుడు వచ్చావేంటి, అప్పుడు వచ్చావేంటి, తాగొచ్చావా, అది వచ్చావంటే తెలిసి తెలియని వయసులో మా నాన్న తాగుతాడంట. వీళ్ళు స్కూల్లో కూడా చెప్తారు, మా నాన్న రాత్రి తాగొచ్చాడు తెలుసా అని. అర్థం కాకపోతే చెప్తారు, పక్కింటి చెప్తారు. ఎవరు చెప్తారు సీక్రెట్లు? పెద్దవాళ్ళు చెప్పరు, పిల్లలే చెప్తారు, పిల్లలే చెప్తారు. కాబట్టి పెంపకంలో రోల్ మోడల్స్ ఎవరంటే తల్లిదండ్రులేనండి. చిన్న వయసులో తల్లిదండ్రులే నేర్చుకోవాలి. లేదంటే ఎక్కడ చెప్తారు? మీ పిల్లలు మీరే పాడు చేసేసుకుని ఎవరన్నా అంటే మాత్రం మొహాలు ఇలా కందగట్లా పెట్టేసుకుని, ఎందుకు రోషన్ చూపించాల్సింది అన్నారని కాదు, అనకుండా పెంచండి. అన్నాడైనా కాదు, దమ్ము అనకుండా పెంచండి, అనకుండా పెంచండి. అని వీడంటాడు వాడంటాడు అంటాడు. ఎవరు అనకపోతే ఎవడో వచ్చి అంటాడు, ఎవరు అనక పోలీసుడు అంటాడు. ఏం పెంచావా నువ్వు? ఒకటే మాట అనాలరా,
కాబట్టి అబ్రహాము శారా ఇస్సాకుని విధేయతలు పెంచారు. కాబట్టి ప్రాణం పోతున్న సమయానికి కూడా నానా అని ఒక్క మాట కూడా ఇలా యెఫ్తా కూతురు కూడా విధేయత చూపింది. కుమారులే కాదు, యెఫ్తా కూతురు కూడా బలి ఇవ్వాలనుకున్నప్పుడు నానా నన్ను ఇచ్చే అందుగా నన్ను అడగకుండా ఎవడని చెప్పింది. ఈ రోజుల సంబంధం చూస్తే నన్ను ఎందుకు చూసే అబ్బాయిని నన్ను అడగకుండా ఎందుకు అమ్మాయిని చూసారు అడుగుతున్నారు అబ్బాయిలు. మీరు మీ కాలంలో చూసే చేసుకున్నారా? పెళ్లి చూపులు కూడా మీ మొహం దిక్కులేదు. మేము మీ అమ్మ ఉంటే పలానా అమ్మాయిని చేసుకోండిరా అని ఒక్క మాట చెప్తారు. అలాగే అని మోహన్ రావు గారు తలవుకుని కట్టేసుకోవడం. ఇక సీన్ లేదు. పెళ్లి అంతేనా? అంతే 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 ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతారు. ఆ కాలంలో అమ్మాయిని చూశాను రా, నీకు తగిన అమ్మాయి తాళి కట్టు అంటే ఆ అమ్మాయి ఇష్టం నలుప తెలుప గుడ్డిదా గూడిదా ఏముండదు. నాన్న చెప్పాడు సరే అమ్మ అబ్బాయిని పెళ్లి చేసుకోమ్మా అంతే. ఎవడో ఏంటి లేదు, అమ్మ చెప్పింది సరే. అలా కాపురాలు తీసుకొచ్చారు కాబట్టి 30-40 ఏళ్ళు కాపురాలు చేశారు. ఇప్పుడు ఈ కాలంలో అయితేనా అస్సలు సమస్య లేదు. కాబట్టి విధేయతతో పెంచాలి. హల్లెలూయా. ఇంకో చూడండి, దావీదు సొలొమోను కూడా చాలా మంచిగా పెంచాడు పెంపకంలో. నాయనా దావీదు నేను వెళ్ళిపోతున్నాను కానీ వెళ్ళిపోయే ముందు మాట అన్నాడు, నువ్వు ఏ పని చేసినా ఎక్కడికెళ్ళినా దేవుడిని మాత్రం వదిలిపెట్టవాక అని తన అనుభవంలో నుంచి దావీదు మహారాజు చాలా మంచి మాట, నాకు ఇష్టమైన మాట చూడండి. 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం తొందరగా 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం త్వరగా తీయమ్మా. 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం ఫస్ట్ నుంచి 3వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ రాజు 2వ అధ్యాయం 3 చదువుతున్నాం. దావీదునకు మరణకాలం సమీపంపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకి ఆజ్ఞయించును, లోకులందరూ పోవలసిన మార్గాన్ని పోవచ్చున్నాను కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడని యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గం అనుసరించినలా నువ్వు ఏ పని పూనుకున్నా ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. హల్లెలూయా. అయినా నాకు వెళ్ళే టైం వచ్చేసింది కాబట్టి నీకు మాట చెప్తున్నాను. ఆ పక్కన ఫ్లాట్ మందే, ఎదురుగున్న ఫ్లాట్ మందే, వెనకాల ఉన్న స్థలం మందే, ఆ పక్కన పొలం మందే అని చెప్పలా. ఆస్తి పాస్తులు అప్పగించలా, దేవుణ్ణి అప్పగించాడు. ఎవరిని? నీ బిడ్డలకి ఆస్తి పాస్తులు ఇవ్వడం తప్పు కాదు. ఎంతైనా మంచి తండ్రి తన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తారు. బైబిల్ చెప్పారు, కన్నావు కాబట్టి ఇవ్వాలి, ఎదురుగా ఎవడెత్తాడు కాబట్టి. కానీ ఆస్తికోనే పెంచడం కాదు, అంతకంటే ఎక్కువ వాక్యములో పెంచాలి. ఏం పెంచాలయ్యా జాన్ బాబు? నేను ఇంకా చూస్తా ఉండు. వాక్యములో పెంచాలి. ఈయన దావీదు తన జీవితకాలం అంతా కూడా దేవుని అనుసరించి నడిచాడు, అవునా కాదా? అలాగే తన కుమారుడు సొలొమోను కూడా తన దగ్గర ఉన్న వెండి సంపాదించని చెప్పట్లా. అయ్యా నువ్వే పని పూనుకున్నా, నువ్వెక్కడికెళ్ళినా దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టబాక. ఎక్కడికెళ్ళినా ప్రార్థన చేసుకో, ఎక్కడికెళ్ళినా దేవుడి మీద ఆధారపడు. ఏ కార్యం మొదలు పెట్టినా, ఏ యుద్ధానికి వెళ్ళినా, నువ్వు ఎక్కడ ఏ పని చేసినా మొట్టమొదటిగా దేవుణ్ణి నువ్వు ఆశ్రయించని తన అనుభవంలో నుంచి కొడుకు నేర్పిస్తున్నాడు. ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన లక్ష్యం ఇది. మీరు ప్రార్థన చేసుకుని పిల్లల్ని ప్రార్థన చేయమని చెప్పాలి. అరే ప్రార్థన చేసుకో, పొద్దున్నే లేచి చూసుకుని మోకరించి, అక్కడ మోకరించి ఎవరు నేర్పిస్తారండి ఇవన్నీ? ఇంట్లో మీరు నేర్పించకుండా ఎవరు నేర్పిస్తారు ఇవన్నీ? పిల్లలు పాడైపోతున్నారు, పిల్లలు అలా ఉన్నారు, పిల్లలు ఇట్లా ఉన్నారని మీరు వాపోతున్నారే. క్రైస్తవ తల్లిదండ్రులుగా మీ పట్ల దేవుడు మీ పట్ల ఇచ్చిన బాధ్యత మీరు నెరవేరుతున్నారా? సరిగ్గా అడిగితే సమాధానం చెప్పట్లేదు ఎదుటి మనిషికి. రేపు తీర్పు దినాన నీకు పిల్లల్ని ఇచ్చాను కదా, ఎలా పెంచావు అని దేవుడు లెక్కడుతాడు. గృహ నిర్వాహకుడు లెక్క నిన్ను అడుగుతాడు. యజమానుడిగా యజమానురాలుగా నిన్ను అడుగుతాడు, నీ పిల్లల్ని ఇచ్చి ఎలా పెంచాలని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తావు సమాధానం? సుసన్నావేశ్వరిగా తల ఎగరేసుకుని చెప్పగలవా? 19 మంది పిల్లల్ని ఇస్తే 19 మందిని ప్రయోజకులు చేస్తుంది. ఒక భర్త విడిచి వెళ్ళిపోయాడు, 19 మంది పిల్లల్ని కానీ ఆ రోజులో ఆపరేషన్ లేదు కాబట్టి డజన్ కనేశారు. అయితే తన భర్తలని పెంచలేక ఆదాయం సరిపోక వదిలేసి వెళ్ళిపోతే 19 మంది పిల్లల్ని 4 ఇళ్లలో పని చేసుకుంటూ పెద్ద చేసి కొన్ని దేశాలకే ఉపయోగపడే సేవకులుగా మార్చిన ఒక తల్లి.
ఇద్దరు పిల్లల్ని తట్టుకోలేకపోతున్నారు, ఒక్కడిని తట్టుకోలేకపోతున్నారు. ఏం పెంచుతున్నారు దేవుళ్ళు మీరు? టయానికి కంచులో పడేస్తారు, బయటికి వెళ్తారు, గుడ్డ పడేస్తారు. అదే పెంపకం? అదేనా పెంచేది మీ తీరు? క్రైస్తవ పిల్లలైన మీరు, క్రైస్తవ తల్లిదండ్రులు ఉన్న మీరు, దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న మీరు, మీ పిల్లలకి ఇస్తున్న విలువైన ఆస్తి వాక్యం అని తెలుసా? నువ్వు ఇచ్చే ఆస్తి ఉంటుంది, ఊడిపోతుంది. మా మామ నాకేం ఆస్తి ఇవ్వలేదండి. పోయేటప్పుడు అడిగింది, మంచం మీద పడుకుని ఇంకా రావడం పోతున్నారు, అమ్మడు నేను నీకేమి ఇవ్వదు అని అంది. నాకేమి ఇస్తావు? ఎక్కడ ఇచ్చా బతికేస్తాను పోను. అదంతా మా తాత ఖర్చు పెట్టేసి, హార్ట్ పేషెంట్. ఉన్న ఆస్తి అంతా అమ్మి దాదాపు అప్పట్లో 7 లక్షలకే పెట్టేసింది. నాకేమి ఇవ్వాల? పెద్ద బంగారం మీద డబ్బు మీద ఆశ లేదు. ఎప్పుడు తిన్నామా, సినిమా చూసామా, తిండి పిచ్చి సినిమా పిచ్చి తప్ప ఇంకేం లేవు. కాబట్టి నేనే అవును అడగాల. అప్పటికి నాకు స్వాస్థ్యం మీద ఆస్తి ఎప్పటికీ లేదు, దేవుని కృపను బట్టి. అవసరానికి నేను డబ్బు కావాలనుకుంటా, కానీ డబ్బే అవసరంగా మాత్రం ఎప్పుడు నేను బతకను కూడా, ఎప్పుడు ముందుకైనా సరే. అయితే మా మామ నాకు ఆస్తి ఇవ్వాల, కానీ నా కోసం చేసిన ప్రార్థన అది స్వాస్థ్యంగా మారి దేవుడే నాకు ఆస్తిగా మారాడు. దేవుడే నాకు ఆస్తిగా మారాడు. నీకు లేవిలికి ఎవరు స్వాస్థ్యము? దేవుడే స్వాస్థ్యం. నాకెవరు స్వాస్థ్యము? ఈ లోకంలో నాకు ఆస్తి లేదు, ఉన్నారా? కానీ నా దేవుడు నాకు స్వాస్థ్యంగా ఉన్నాడు. మా మామ నాకు మీకంటే ఇక్కడ మీకున్న పిల్లల కంటే మా మామ నాకు ఇచ్చిన ఆస్తి గొప్పదే అనేది గర్వంగా చెప్తా. నేను గర్వపడే విషయం ఏదైనా ఉందంటే ఒకటేనండి, సేవను బట్టి. నాకున్న దాన్ని ఏని బట్టి ఏమన్నా ఘనమైన సేవని, ఇగో ఈ దీనురాలకి ఇచ్చాడు అని ఆ సేవను బట్టి, ఒక్కదాన్ని బట్టి నేను కాస్త దేవుడి దగ్గర నిలబడతాను. ఎందుకో తెలుసా? ప్రపంచంలో అన్ని పోస్టుల కంటే సేవకుడు అనే పోస్టు ఉన్నతమైంది. ప్రధానమంత్రి అయినా సరే చేయబెడితే లేచి నుంచుంటాడు. ప్రధానమంత్రి అయినా సరే, అమెరికా ప్రెసిడెంట్ సేవకుడు వస్తే లేచి నుంచుంటాడు, ప్రార్థన చేయ ఉంచుకుంటాడు. అంతేగానే ఎందుకంటే లోక అధికారం అంతా కూడా దేవుడు ఇచ్చింది, కానీ సేవకుడు అన్న పదవి దేవుడే ఇచ్చింది. దేవుడు ఎన్నుకుంటే వచ్చి. కాబట్టి నేను చాలా సంతోషపడతాను, ఎక్కువ భయపడతాను, ఇంకా బాగా చెయ్యాలి. నేనేమంటానంటే, మీ పిల్లలకి ప్రార్థన నేర్పండి, చిన్న చిన్న వాక్యాలు నేర్పండి. అస్తమాన టీవీ ముందు కూర్చోబెట్టి అది చూసుకో ఇది అదని కాకుండా చిన్న చిన్న వాక్యాలు నేర్పండి. కంటత చేయమని చెప్పండి. కంటత చేసినప్పుడు చిన్న చిన్న ఒక పెన్సిల్, ఒక చాక్లెట్ గిఫ్ట్ గా ఇవ్వండి. రేపు వాడి ఉత్సాహం. మరి దేవుని పిల్లలు ఇవి రకరకాలు ఉన్నాయి కదా బైబిల్లో. ఒక్కొక్కరి రోజుకు 2 రోజులకోసారి ఒకటి, ఖాళీ ఉన్నప్పుడు ఒకటి నేర్పిస్తే వాళ్ళకి వాక్యం అలవాటు అవుతుంది. ఆ వాక్యం అర్థమవుతున్న కొద్దీ వాటి నడవడిక మారుతుంది. నడవడిక మారిన కొద్దీ తల్లిదండ్రులుగా వాడి వల్ల మీకు అభివృద్ధి, ఆశీర్వాదం, ఘనత కలుగుతుంది. ఏ కొడుకుని కన్నావరా అని అనిపిస్తుంది. అర్థమవుతుందా? అదన్నీ ఎక్కడ ఉన్నాయి? దేవుని మందిరములో. ఎక్కడుంది? దేవుడి సన్నిధిలో ఉంది. పిల్లల్ని ఎక్కడ తీసుకురావాలి? దేవుడి సన్నిధికి తీసుకురావాలి. ఇంకెవరు? హల్లెలూయా. అన్న సమయలు చక్కగా పెంచింది. ఇంకా తిమోతి. ఇంకెవరున్నారు? పౌలు మెచ్చుకున్నాడు. ఎవరు చూసి? తిమోతి. నీ అవ్వ అయిన లోయ, నీ తల్లి అయిన యూనేకాలో ఉన్న విశ్వాసం తిమోతి నీకొచ్చిందయ్యా అని పౌలు భక్తుడు మెచ్చుకున్నాడు. నిజమండి. ఈరోజు మిమ్మల్ని చూసి, మీ పిల్లల్ని చూసి, అమ్మా సాయి నీలో ఉన్న భక్తి నీ పిల్లలకు వచ్చిందమ్మా, అమ్మ దేనమ్మా నీలో ఉన్న భక్తి నీ కొడుకు వచ్చిందమ్మా అని తోటి వారు సేవకులు మెచ్చుకునేవారిగా ఉండాలి. ఏమని? మెచ్చుకునేవారిగా, తింటే నొచ్చుకునేవారిగా కాదు. ఏమంటున్నాడు పౌలు? యునేకే లోయి. వాళ్ళు మంచి విశ్వాసు. తండ్రి గ్రీకు దేశస్థుడు, అన్యుడు, కానీ తల్లి అంటే అమ్మ విశ్వాసులు, భయభక్తులు పెంచారు తిమోతి. అందుకనే పౌలు తర్వాత పౌలు సేవని తిమోతి ఎత్తుకున్నాడండి. అంత గొప్ప విశ్వాసం. పౌలు సేవ అంటే మామూలు ఆశ మనలా కాదు, గాలిగోడు కూడా సరిపో, అంత కఠినమైన సేవ. అలాంటి గొప్ప సేవని తిమోతి ఎత్తుకున్నాడంటే ఆ తల్లి, ఆ అమ్మమ్మ తిమోతిని ఎంత విశ్వాసంలో పెంచింది, ఎంత భయభక్తుల్లో పెంచింది, ఎంత విధేయతల్లో పెంచింది. అన్నిటికంటే దేవుడే నాకు ఎక్కువ అనే స్థాయిలో పెంచింది. ఈ రోజున దేవుణ్ణి కాకుండా మీరు లోకంలో ఏమి ఇచ్చినా నష్టపోయే తల్లిదండ్రులుగా మీరే. మీరు పద్దాకులు ఇస్తూ ఉంటే మీరు వాడుకునే వస్తువులా కనపడతారు. మీకు అర్థం కావట్లా అనుకుంటున్నారు మీరు. మా పిల్లలకి ఏం కాదు ఎవరిస్తామని అడిగినప్పుడు ఇస్తున్నారు. మిమ్మల్ని ఆఖరికి వాడు ఎలా చూస్తారంటే పిల్లలు
అడిగే వస్తువులా చూస్తారు. అంటే అవసరాలు తీర్చే విషయంలా చూస్తారు. తల్లిదండ్రులు ప్రేమ వాడికి తెలియదు, తల్లిదండ్రులు భయం వాడికి తెలియదు, తల్లిదండ్రులు విలువ తెలియదు. నేను వెళ్తాను మా అమ్మ పదిస్తుంది, నేను వెళ్తాను మా నాన్న పదిస్తాడు, నేను వెళ్తాను మా తాను పదిస్తాడు. ఇదే అంటే ఏంటి? ఒకళ్ళ దగ్గరికి వచ్చాము అంటే 10 రూపాయలు వస్తాయి, ఒకళ్ళ దగ్గరికి వచ్చాము అంటే 5 రూపాయలు వస్తాయి, ఒకళ్ళ దగ్గరికి వచ్చాము అంటే పొట్లం వస్తుంది. అదే ప్రేమ అంటే. అవసరాన్ని బట్టి ప్రేమ చూపించే దౌర్భాగ్యం ఎవరు నేర్పిస్తున్నారు? మీరు కాదా? మీరు కాదా? 10 రూపాయల కోసం వాడు దగ్గరికి వస్తున్నాడే, ఆ 10 రూపాయల కోసం వస్తున్నాడే, దేనికి వస్తున్నాడు? ప్రేమతో వస్తున్నాడా? ఏ రోజున నీ కొడుకు ఊహ తెలిసి అమ్మా అన్నం తిన్నావా, అమ్మ మంచినీళ్ళు ఎవరా, కష్టపడి ఇంటికి వచ్చినప్పుడు నీ కొడుకు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చాడా? గుర్తుందా? గుర్తుందా? అప్పుడు సంవత్సరానికి ఒకసారా చెప్తున్నాడు మంచివాడు, కానీ సరిగ్గా పెంపకం లేదు. ఇక్కడ వస్తాడు ఒకసారి చూస్తా ఉంటా, మట్టి మొహం వేసుకుని చొల్లు వేసుకుని చుట్టూ వేసుకొచ్చాడు. అలాగొచ్చాడు ఇంట్లో అక్కడే ఉంటాడు, కనీసం ఏం పట్టించుకోడు. ఇది ఇక్కడే ఉంటాడు. ఈయన వ్యాపారం అయితే ఆయన ఆట, వీళ్ళ మన పోరం పొగలుగుతూ ఉంటాడు. అట్లా వద్దు, దయచేసి చెప్తున్నాను. ఆ విధంగా ఈరోజు బాగుంటుంది, కానీ రేపు అన్న రోజున తలదించుకునే తల్లిదండ్రులు మీరే. ఈ రోజున ప్రతి పిల్లలు కూడా, ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ రోజున అనేకులు చెడ్డవారిగా మారారు. కానీ ఒకప్పుడు తల్లిదండ్రులు మా పిల్లలండి, నా కొడుకు అండి, నా కూతురు అండి అని వాళ్ళు కూడా ఒకప్పుడు మంచిగా పెంచిన వారే, మంచిగా ఆలోచించిన వారే. ఈ రోజున భ్రష్టులుగా, దౌర్భాగ్యులుగా, తాగుబోతులుగా, డ్రగ్స్ తీసుకునే వారిగా, అమ్మాయిలంటే తిరిగేవారు దౌర్భాగ్యులుగా తయారైంది ఒక్క కన్న తల్లిదండ్రులే. ఎవడెవడ కన్న తల్లిదండ్రులే, మనలాంటి వాళ్ళే. కానీ జాగ్రత్త సుమా, క్రైస్తవులైన మీరు బాధ్యత ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు పిల్లల్ని ఇచ్చింది మీకు మీరు తిప్పుకోవడానికి కాదు, మీ అవసరం తెచ్చుకోవడానికి కాదు, దేవుడు పనిలో వాళ్ళు పెంచడానికి, దేవుడి కొరకు వాళ్ళు పెంచడానికి, దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళని పెంచడానికి దేవుడు మీకు ఇచ్చాడు. వాళ్ళు ఆత్మలో అన్న విషయం గురించి, నీ కొడుకు నీ కూతురే కాదు, దేవుడు నీకు ఇచ్చిన 2 ఆత్మలు. సాయి దేవుడు నీకు ఇచ్చిన 4 ఆత్మలు. ఎన్ని? 4 ఆత్మలు. దేవుడు నీకు ఇచ్చిన ఒక్క బిడ్డ. నీ ఆత్మగా చూడగలిగితే వాళ్ళు ఎలా పెంచాలో అర్థమవుతుంది. నా కొడుకే, నా కూతురు అనుకుంటే అట్టాగే ఉండిపోతుంది. కాబట్టి క్రైస్తవులు ఆలోచించాల్సింది, నీ బిడ్డ, నీ కూతురు నీ స్వాస్థ్యం కావచ్చు, కానీ దాన్ని అనుగ్రహించిన దేవుడికి లెక్క చెప్పాలి. భయభక్తుల్లో పెంచాలి. అదుపు లేని బాలుడు, బాలిక తల్లిదండ్రులకి అవమానం తీసుకొస్తారు. వాళ్ళ కోపం రేపొద్దు. తల్లిదండ్రులైన మీరు తిట్టుకుంటా ఉంటే పిల్లల కోపాలు వస్తాయండి. మమ్మల్ని తిడుతున్నాడే మా నాన్న అని పిల్లల కోపం వస్తుంది. మా నాన్న తిడుతుందే అని కోపం వస్తుంది. యోనాతానికి సౌలు మీద చాలా కోపం వచ్చింది. ఏరా దావీదుతో స్నేహం చేయొద్దంటే స్నేహం చేస్తావా, అక్కడ కొట్టేదానికి కూడా కాని తిట్టాడు. ఒక తప్పు మాట తిట్టేశాడు. అది కూడా రాసుకున్నాడు. అక్కడ కొట్టదానికి కొడక అంటే ఒక గాలి అథవా గాలి పుట్టినోడా, ఇక అర్థమవుతుంది. డాష్ డాష్ ఇంకా పదానికి అర్థమైందంటే అదే అనమాట. గాలి పుట్టినోడా, గాడిని పుట్టినోడా తిడతారే, అంత భయంకరమైన తిట్టు సౌలు యోనాతాను తిట్టాడు. కోపంతో వెళ్ళిపోయాడు యోనాతాను, కోపంతో వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులైన వారు నీ భార్యనే తిడుతున్నావు, కానీ పిల్లలను తిడితే మమ్మల్ని తిడుతున్నావు కదా అని నువ్వు వాడికి ఒక వెళ్ళ కనపడతావు. మా నాన్న తిడుతుంది, మా నాన్న అంటుంది పద్దాకులు అని ఆడికి ఇళ్ళ కనపడతావు. జాగ్రత్త. మీరు పిల్లల్ని తెచ్చినప్పుడు వాళ్ళ ముందు వీళ్ళ ముందు మీరు తిట్టుకోబాకండి. వాడికి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? విలువ లేకుండా పోతే వాడి రెండు మాట్లాడతాడు. రెండోది, పిల్లలు నేను మరీ ముఖ్యంగా చెప్తున్నానమ్మా, తెలిసి తెలియక మాటలు మాట్లాడతారు. అది మంచి మాట చెడ్డ మాట అనేది ఇప్పటి నుంచి మీరు నేర్పించండి. ఆ పాప మా దివిజ మా రాము గారిని ముద్దుగా మాట్లాడేది, కానీ ఒక్కోసారి పెద్ద మాటలు మాట్లాడింది. ఆ సమయంలో ఏం చేయాలి? సాయి మూతి మీద కొట్టాలి. ఏం చేయాలి? మూతి మీద కొట్టాలి. ఎవరిని అంటున్నావు? తాత. ఎవరు? తాత. ఎందుకని? ఇతను చూసాం ఆల్రెడీ ఇంట్లో మన ఇంటిని తినించు తయారవ్వం. తాత జాగ్రత్తగా మాట్లాడు, తాతని గౌరవించాలి అని ఎవరు చెప్పాలా? అని చెప్పాలి. అక్కడ కూర్చుని అని చెప్పింది. ఆమె వెళ్ళి రేపు పొద్దున నిన్ను అంటుంది, ఆమెను అంటుంది, ఇంటికి వచ్చి వాళ్ళని అంటుంది. ఎందుకంటే తెలియని వయసు, పసిపిల్లలు నాకేం తెలియదు, కానీ నేర్పించాల్సిన వయసు ఎవరిది? మనది. వాడు ఉంటాడు, ఆడి ప్రజలు చెప్పడు, ఎవరికి లెక్క చేయడు, ఎవరికి ఏం చేయలేదు. ఎవరు చెప్పాలి? ఆడికి
మీ పిల్లలకి ఎవరు చెప్పాలా? మీరే చెప్పుకోవాలి. ఈ రోజు బాగానే ఉంటుంది, కానీ అదే పెరిగినప్పుడు ఎవరిని లెక్క చేయరు. ఇంటికి వచ్చి వాళ్ళు గౌరవించరు, పెద్దల్ని గౌరవించరు, సేవకుల్ని గౌరవించరు, చుట్టాలని బంధువులకి ఎవరు గౌరవించరు. దాని దారాన్ని మన దారి ఉంది. కాబట్టి చిన్న వయసు నుంచే మర్యాద, సంస్కారం, విలువలతో పెంచాలి. తెలిసి తెలియకుండా ముద్దుగా బాగానే ఉంటుంది, నేను కూడా సంతోషపడతా. కానీ ఒక్కొక్క మాట కూర్చున్నట్టు ఒక్కోసారి అనకూడదు. ఏ మాట అనాలో ఏ మాట అనకూడదు వాళ్ళకి తెలియదు. ప్రతిదీ కూడా కరెక్ట్ అనుకుంటారు. మనం ఎంకరేజ్ చేసినప్పుడు ప్రతిదీ కరెక్ట్ 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 అనుకుంటారు. కానీ ఒక రోజున ఎదిగే కొద్దీ అదే అలవాటు అయిపోతే పెంపకంలో తేడా వస్తుంది. ఆ తర్వాత మనం బాధపడాలి. ఏం చేయాలి? మనం బాధపడాలి. ఏంటమ్మా ఇంటికి వచ్చిన వాళ్ళు అంటారు లేకపోతే బంధువులు, ఆ చిన్న పిల్లలు ఎలా మాట్లాడారేంటి, చిన్న పిల్లడు ఎలా మాట్లాడారేంటి అని మనల్ని అంటారు. కాబట్టి దయచేసి క్రైస్తవ బిడ్డలైన మీరు పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. 2 ప్రార్థనలో పెంచండి. మొక్కుచూ ఏం చేస్తాను వినండి, కూర్చో. ముందు ప్రార్థన నేర్పించండి. అమ్మ చెప్తే వినండి. ఫస్ట్ పిల్లలకి ఏం నేర్పించాలి? ప్రార్థన. లెగటంతోనే మోకరించి ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళి, మోకరించి ప్రార్థన చేసుకుని స్కూల్కి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకోవాలి. పొద్దునే లెగంగానే ప్రార్థన చేసుకోవాలి. రాత్రి పడక మీదకి వెళ్ళేలోపు కూడా పిల్లలు ప్రార్థన చేసుకునే పడుకోవాలి. అది ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులు నేర్పించి. మనం ఏం చేసుకోం, గాడికి నేర్పిస్తాం. భక్తి నీలో ఉంటే నీ పిల్లల్లో కనపడింది. నేను ఒక్క మాట చెప్తానండి, తల్లిదండ్రులైన వారు భక్తి పరులైతే వాళ్ళ పిల్లల్లో అది కనపడింది. తల్లిదండ్రులైన వారు ఇంకో రకంగా నామకార్థంగా ఉంటే ఆ భక్తి కూడా పిల్లల్లోనే కనపడింది. కాబట్టి ఏ రకంగా పెంచుకోవాలనేది దేవుడు మీకు ఇచ్చాడు. స్వాస్థ్యంగా ఇచ్చాడు, ఆస్తిగా ఇచ్చాడు. జాగ్రత్త సుమా. నీకు బంగారం ఇచ్చాడు ఎలా చూసుకుంటావు? నీకు బంగారం ఇచ్చాడనుకో, బంగారం నగిస్తే ఎలా చూసుకుంటావు? ఎక్కడ తగ్గబడితే ఎక్కడ వదిలేస్తావా? వాళ్ళంతకంటే విలువైన వారు. బంగారం కంటే వెండి కంటే పిల్లలు విలువైన వారు. వాళ్ళకి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకి. కాబట్టి దేవుని కొరకు పెంచండి, మీ కుటుంబం కొరకు పెంచండి, 10 మందికి ఉపయోగపడేవారిగా పెంచండి. అంతేగాని భ్రష్టులుగాను అటతిడ్డంగాను ఉండి రేపటి రోజున క్రైస్తవ బిడ్డలుగా, క్రైస్తవ తల్లిదండ్రులుగా మీరు అవమానించబడే స్థితికి ఉండకూడదు సుమా. క్రైస్తవ తల్లిదండ్రులుగా మీరు అవమానించబడే స్థితికి ఉండకూడదు. ముందు జరిగమ్మా, పిల్లలు ముందు జరిగి. హల్లెలూయా, స్తోత్రం. కూర్చోండి అమ్మ, కూర్చోండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, స్తోత్రం. ముగించిపోతున్నాం. లాస్ట్లో వచ్చారు, పర్వాలేదు. వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. కూర్చోండి. నేను కూర్చోనండి. మీరు చెప్పాలి రసైన వాళ్ళు ఆర్ఎంపీ బ్రదర్స్. కూర్చోండి. సైలెంట్కి వెళ్ళారు సార్. హల్లెలూయా. మంచి పిల్లలు కానీ దుమ్ము చెప్తారు సైలెంట్గా. హల్లెలూయా. మామూలుడు కదా. హల్లెలూయా. కాబట్టి మంచిగా దేవుడు బైబిల్ గ్రంథంలో అనేక మంది పిల్లల్ని మనకి మాదిరిగా ఉంచారు. ఇస్సాకు లాంటి విధేయత కలిగిన వారు ఉంచారు. ఏశావు లాంటి భ్రష్టులైన వారిని కూడా దేవుడు ఉంచాడు. రిబ్కా ఇస్సాకు, ఏశావు యాకోబు. గుర్తుపెట్టుకోండి, ఏశావు యాకోబు. యాకోబు ఇజ్రాయెల్గా మార్చబడ్డాడు, కానీ ఏశావు భ్రష్టుడిగా వెళ్ళిపోయాడు. ఆదాము హవ్వకి 2 పిల్లలు. ఎవరు? కయ్యను, హేబేలు. హేబేలు బాగున్నాడు, కయ్యను భ్రష్టుడైపోయాడు. ఏలి యాజకుడే, కానీ ఏలి కుమారులు భ్రష్టులైపోయారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్నతంగా పెంచే తల్లిదండ్రులు ఉన్నారు. దేవుడు భయము లేకుండా ఉండి చేజారిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. దావీదే సులోమును అంతగా చెప్పిన వ్యక్తి తన పిల్లలు కొన్ని విషయాలు తప్పు చేసినప్పుడు ఖండించలేనప్పుడు అమ్మోను, అబ్షాలు వీళ్ళందరూ కూడా రాలిపోయారు. యవన ప్రాయంలోనే చాలామంది దావీదు కుమారులు రాలిపోయారండి. ఈ రోజున చాలామంది ఎవరు పెట్టాలనుకుంటారు అనకూడదు, కానీ మధ్యలో రాలిపోయి కారణం చేసా తల్లిదండ్రులు దుఃఖపరిచి, తల్లిదండ్రులను ఏడిపించి, వాళ్ళ స్వార్థం కోసం, తినటం కోసం, తాగడం కోసం డబ్బులు లాక్కుని చేస్తావా ఇస్తావా అని తాకట్టు పెట్టేసుకుని, కొట్టేసుకుని, తిప్పేసుకుని రోడ్డు మీదకి లాగి నాకు ఇక్కడ పైన అపార్ట్మెంట్ నుంచి కిందకి లాక్కొచ్చి జుట్టు పట్టుకుని తల్లి 3 అంతస్తుల నుంచి కిందకి జుట్టు పట్టుకుని లాగి పెట్టి కొడుతుంటే అందరూ మధుసు చూసారే కానీ ఒక్కళ్ళు ఆపలేకపోయారు. అంతెందుకు మా కూర్చోము త్వరగా కూర్చో. అంతెందుకు దుర్గమ్మ సాక్ష్యం అలా పక్కనే ఉన్నారు. ఏమ్మా చూసావుగా? వినమ్మా, నేను అడిగిన సమానం చెప్పు. కాదు, నువ్వు చూసావు కయ్యా ఎలా కొడతాడు.
అసలు నిజంగా అనిపిస్తుంది. ఆ తల్లి అక్కడ ఒకసారి గుండె ఎగిరిదంటే ఇదంతా కూడా పచ్చగా కమిలిపోయింది. ఇక్కడికి వచ్చి ఏడుస్తుంది. వీళ్ళు అనుకుంటారు చాలామంది మాదే అనుకుంటారు, మీకంటే దౌర్భాగ్యమైన స్థితిలో చాలామంది ఉన్నారు. అసలు ఎలా తల్లించుకుంటున్నారో అనిపిస్తుందండి. అందుకే వాళ్ళు రాలిపోతున్న వాక్యం సెలవిస్తుంది, తల్లిదండ్రులైన వారిని దుఃఖపరచకూడదు అనుకుంటా దేవుడు. తల్లిదండ్రులు వాళ్ళని దుఃఖపరచకూడదు. కడుపు కట్టుకొని కష్టపడి వాళ్ళు పెంచి కట్ చేస్తారు. వాళ్ళకి మీరు ఆశ్రయాలే కానీ వేదన కలిగించేవారిగా, దుఃఖం కలిగించేవారిగా ఉంటే అది పిల్లలకే క్షేమము కాదు. రెండో, తల్లిదండ్రులు బిడ్డలకి ఏడుస్తూ ఉంటే అది బిడ్డలకి శాపగ్రస్తం సుమా. పిల్లలు బట్టి ఏడవబాకండి, దేవుడి దగ్గర ఏడండి మార్చమని. అంతేగాని అరే నన్ను ఇంత బాధ పెట్టావు కాబట్టి నువ్వు ఇలా అవుతావురా, ఇంత బాధ పెట్టావు కాబట్టి నువ్వు అట్లా పోతావురా అని చాలా మంది పిల్లలు శపిస్తూ ఉంటారు. ఆ శాపం తగిన చాలా మంది యాక్సిడెంట్లు అక్కడ ఇక్కడ పోయిన చాలా మంది ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులైన వారి బిడ్డల్ని ఆశీర్వదించాలి కానీ శపించకూడదు. నిజమే, బాధే, కానీ నీకు ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. నీ బిడ్డలు ఏం చేయాలి? దేవుడికి అప్పగించాలి. ఆ మూర్ఖం బిడ్డయ్యా, మొండివాడయ్యా, త్రాగుపోతయ్యా, మాట విననివాడయ్యా, ఇటువంటి వాడిని కూడా మార్చగలవాడు నీవే ప్రభువా, నా బిడ్డ నీకు అప్పగిస్తున్నానయ్యా అని ప్రార్థన చేయాలి కానీ శపించేదిగా ఉండకూడదు. రేపు ఏమన్నా జరిగితే ఆ బాధ తల్లిదండ్రులకి మిగిలిపోతుంది. కాబట్టి భ్రష్టులుగా కాకుండా దేవుడికి ఇష్టకరంగా మీ పిల్లలు పెంచండి. ఒక నా జీవితంలో అండి నేను చెప్తాను, ఒక ఆడపిల్లగైనా 25 ఏళ్ళు మా మామ నాకు చెరబడింది. చెప్పిన మాట ఏంలా, ఎక్కడ మిగిలితే అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. అమ్మడు అనేలోపు సొంత దాటి వెళ్ళిపోయేదాన్ని. గోళీలు పెంచారు మించిపోతే ఇది ఆమె తిట్టలేదు, ఆమె తిడతానే ఉండేది. టయానికి వచ్చేదాన్ని, ఓ మొత్తం తినేదాన్ని, మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. ఏమే ఇదేమన్నా హోటల్ అనుకున్నావా, టయానికి వచ్చి తినిపోతున్నావు లేదు. మా మామూలు పెద్ద తిట్లు తిట్టేది, అడ్దిడ్డంగా తిట్టేది. ఆమె క్రైస్తవురాలైనా మంచి తిట్లు తిట్టేది. ఏం తిట్టని తినదు, గబగబ తినేయడం, గోళీకాలు లోపల వేసుకోవడం, పరిగెత్తుకోవడం, గవ్వ తినేయటం, బెచ్చలు వేసుకోవడం, వెళ్ళిపోవడం. ఏం తిట్ట ఉండేది, అంతా ఉండేది, ఏదో రకరకాల అయ్యేది. నాతో వచ్చారో 5 ఏళ్ళు పడింది. కానీ నాకు గుర్తుంది, నా మంచం పక్కనే కూర్చొని అయ్యా నేను లేకపోతే అనాథైపోద్ది, నేను చూసేవాళ్ళు ఎవరు ఉంటావు అయ్యా, నువ్వే ఉన్నావని మా మామ నా కోసం ప్రార్థన చేసి, ఆ ప్రార్థన చేసి నా చికాకు వచ్చింది. పొద్దున్న ఎడుతాను బరబర అనేది, పొద్దున్న ఎడుతామంటే ఆ పక్కన చేసుకోపో అనేది. ముందే ఒక గది మాకు మంచం పక్కనే కూర్చునేది, ఎడుతూ ఉండేది. నేను లేకపోతే అనాథైపోద్దేమో అంటే, అమ్మ నాకు నిద్ర వస్తుంది పక్కన చేసుకోపో, నాకు చికాకుగా ఉందని కసురుకున్నాను. అమ్మ చర్చికి వెళ్దాంరా అని చక్కగా బట్టలు వేసుకుంటే ఇప్పుడే వస్తున్నా పదా అని పక్క సందులోనే తిరిగేదాన్ని. మా మామ వెళ్ళిపోయేవారు కాసుందో చూసి అమ్మయ్య వెళ్ళిపోయింది చర్చికి, నన్ను చూసి వెళ్ళిపోయాడు మా మామ తాతయ్య. అస్సలు బైబిల్ పట్టుకునేదాన్ని కాదు, అస్సలు ప్రార్థన చేసేదాన్ని కాదు. 25 ఏళ్ళు నా జీవితం వ్యర్థంగా గడిచిపోయింది. కానీ మా మామ చనిపోయిన తర్వాత నేను రక్షణ పొందుకున్నా. ఆ తర్వాత కొంతకాలానికి సేవకు వచ్చాను. అంటే మా మామ చేసిన ప్రార్థన నాకు ఆశీర్వాదకరంగా మారిందే కానీ మారేది లోకంలో తల్లిదండ్రులు ఉండి అంగరంగ వైభవం కూడా చదువుకుని సంస్కారం ఉండి ఎంతో ఉన్నవారే చాలామంది ఎలా ఆడపిల్లలు ఉన్నారో నేను చెప్పవసరం. కానీ ఒక ఒంటరిగా ఉన్నా, అనామపురాలుగా ఉన్నా, ఎవరి తోడు లేకపోయినా 15 సంవత్సరాల నుంచి దేవుని కృపలో ఉన్నారంటే అది దేవుని కృప మా మామ చేసే ప్రార్థన. అందుకే ప్రతి తల్లికి చెప్తాను, మీరు చేసే ప్రార్థన మీ బిడ్డలకు ఆశీర్వాదం. అది ఈ రోజు కాకపోతే మా మామ నన్ను బాగున్నప్పుడు చూడాల, చనిపోయి ఎక్కడ ఉందో, కానీ చనిపోయినాక బాగుపడ్డా. మీరు ఉన్నప్పుడైనా బాగుపడతారు, ఒకవేళ మీరు లేకపోయినా మీ ప్రార్థన వాడు బాగు చేస్తుంది. కానీ తల్లిదండ్రులైన ప్రార్థన మానకూడదు, పిల్లల కోసం ప్రార్థన మానకూడదు. ఒక రోజున వాళ్ళకి అది కంచిలా కాపాడింది. యోగు చేసింది అదే. తన బిడ్డల కోసం ప్రతిరోజు ఉదయకాలం లేచి బలి అర్పణ అర్పించేవాడు. ఒక్కొక్క బిడ్డని పెట్టుకో. ఈరోజు నీకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది చిన్న పిల్లలు ఉన్నారు, ఎంతమంది మనవాళ్ళు మనవరాలు ఉన్నారు, వాళ్ళ పేరు చెప్పి అయా ఈ బిడ్డ నీకు అప్పగిస్తున్నాను, ఈ బిడ్డ పట్ల నీ చిత్తం ఏంటయ్యా, ఈ కుమార్తె పట్ల నీ చిత్తం ఏంటయ్యా, నా మనవడి పట్ల నా మనవర చిత్తం ఏంటయ్యా అని దేవుడికి అప్పగించుకుని ప్రార్థన చేయాలి. కానీ మన ఆలోచన, మన తలంపులు కాదు. మా వాడు డాక్టర్ అవ్వాలి, మా వాడు యాక్టర్ అవ్వాలి, మా వాడు ఇంజనీర్ అవ్వాలి మనం అనుకుంటాం. కానీ దేవుడి చిత్తంలో వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు. అవునా కదా? మా వాడు గొప్పవాడు అవుతాడని మనం తల్లిదండ్రులు రాసి పెట్టుకుంటారు, భ్రష్టుడు అయిపోతాడు. వాడికి ఎందుకు పనికిరానివాడు అనుకున్నవాడు గొప్పవాడు అయిపోతాడు. కాబట్టి దేవుడి ఎన్నికలో మన పిల్లలు ఉండాలి. ఎవరి ఎన్నికలో ఉండాలి? నీ బంధువుల ఎన్నికలో కాదు,
నీ బంధువులు చూసినా చూడకపోయినా, నీ ఇరుగు పొరుగు వారు చూసినా చూడకపోయినా, నీ పిల్లల్ని ఎవరు చూడాలి? దేవుడి చూడాలి. అందుకే దావీదు ఒక మంచి ఆణిముచ్చులాంటి మాట అన్నాడు, నీతిమంతుల సంతానము భిక్షం ఎత్తుకున్నట్టే. ఇప్పుడు పండు ఒక ఎవరు ప్రయాణించి పండు ముసలివాడిగా ఉన్నాను, నీతిమంతుల సంతానము భిక్షం ఎత్తుకున్నట్టు నేను ఎప్పుడు చూచి ఉండలేదు. నువ్వు నీతిమంతుడిగా ఉంటే, నీతిగా బ్రతికితే నీకు దొరికేది తెలుసా? నీ తర్వాత తరము దేవుడికి ఆశీర్వాదకరంగా బతుకుతారు, లేకపోతే శాపగ్రస్తంగా తెలుసా. నేను పేర్లు చెప్పాను కానీ కొన్ని కుటుంబాలని మా ఇంటి దగ్గర చుట్టుపక్కల చూస్తాను. వాళ్ళు చేసే పనులకి, వాళ్ళకి నడిచేదానికి, తీసుకునేదానికి అసలు సంబంధం ఉండదు. కానీ ఒక్కొక్క కుటుంబంలో అసలు భర్తలో తెలుస్తున్నట్లు, భర్త పొందోళ్ళు, అసలు ఒక ఏదో ప్రతి కుటుంబంలో ఒక ప్రాబ్లం ఉంది అక్కడ. వాళ్ళు చేసే పనికి దేవుడి చూసి శాపగ్రస్తానికి లింక్ అయిపోయింది అక్కడ. అయినా వాళ్ళకి మానట్లేదు, అయినా వాళ్ళు మార్చుకోవట్లేదు. అలానే మనం చెప్పామనుకో అంత తెలియదు. కాబట్టి రాత్రి తల్లిదండ్రులు చేసే మంచి చెడు ఎవరికి వస్తుంది? పిల్లలకు వస్తుంది. కాబట్టి మా మామయ్య అనేవాడు, మా అమ్మ చేసిన పుణ్యము మేము ఈరోజు 3 పూట్ల అన్నం తింటున్నాం. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అన్నారంట. మీరు దానం చేయండి, సత్క్రియ చేయండి, అది మీ పిల్లలకి ఆశీర్వాదం. ఒకవేళ దేవుడు కీడును కూడా మేలుగా మార్చేవాడు. మీ సత్క్రియను చూసి పేదవారికి, ముసలి వారికి, అనాథలకి, అభాగ్యులకి క్రిస్మస్ మాసంలో సహాయం చేయండి. ఉన్నవాడు పెట్టుకోకుండా మీకు లేని వాడికి ఒక్క జత బట్టలన్నా, ఒక్క చొక్క అన్నా, ఒక పైన ఒక కాటన్ చీర అన్నా, పేదవాడు ముసలి వాడికి ఒక లుంగి అన్నా, ఒక దుప్పటన్నా, ఒక 100 రూపాయలతో వచ్చేస్తుంది కప్పుకోవడానికి శీతాకాలం. ఏదో ఒకటి మీకు తోచింది ఇవ్వండి. అది మీ పిల్లలకి ఆశీర్వాదం. ఎవరికి? మీకు కాదు, మీ పిల్లలకి ఆశీర్వాదం. వాళ్ళ కష్ట సమయంలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుని వాళ్ళు రక్షిస్తాడు, వాళ్ళని కాపాడతాడు. అర్థమవుతుందా? కాబట్టి క్రైస్తవుని చెప్తున్నాను, ముగించేస్తున్నాను. క్రైస్తవులుగా దేవుడు మనకి ఇచ్చింది పిల్లల్ని దేవుని యందు భయభక్తుల్లో పెంచడానికి, నీకు, దేశానికి, కుటుంబానికి ఉపయోగపడేవారిగా తీసుకుని కొంచెం సమయం తీసుకోండి. మీ పనుల కోసం సమయం తీసుకుంటున్నారుగా. పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళు నడవడికండి, సరికూర్చోబెట్టిన పిల్లల్ని కాదు, పిల్లల గురించి కనీసం కేటాయించాలండి. మీరు సమయం లేదంటే ఎట్లాగా? ఏ పిల్లలకి అన్నారో వాళ్ళని చూసుకునే సమయం లేకపోతే ఇంకా కుటుంబ వ్యవస్థ ఎలా బాగుపడుద్ది? పిల్లల్ని పట్టించుకోరు, భర్తను పట్టించుకోరు, భార్యను పట్టించుకోరు, ఎవరు ఏం పట్టించుకోకపోతే కుటుంబం సక్రమంగా ఎలా ఉంటుంది? పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం తింటున్నారు, ఎలా ఉన్నారు, ఏం చూస్తున్నారు, ఎప్పుడు ఇంటికి వస్తున్నారు, ఎన్ని గమనించాల్సిన వారి తల్లిదండ్రుల మీది. ఆడే ఒక్కడు అందరూ మంచి పిల్లలుగా ఉంటారుగా. ఎవడో నోటికి కూడా ఒకళ్ళిద్దరు ఉంటారు. నాకు ఎవరో మనం చెప్పారు, జాన్ బాబు పెద్ద కొడుకు ఎవరు జోలికి వెళ్ళండి, చాలా మంచివాడు. ఆ ఇంటి మొత్తంలో ఎవరంట మంచివాడు? జాన్ బాబు పెద్ద కొడుకు అంట. అక్కడ ఎవరో నాకు ఒక సాక్ష్యం చెప్పారు మాట. ఆ పిల్లడు ఎవరు జోలికి వెళ్ళడు, ఎక్కువ మాట్లాడండి ఎవరితో, ఎవరైనా పలకరిస్తే తప్ప ఎక్కువ మాట్లాడు. ఆ అబ్బాయి పనేది అబ్బాయి చూసుకుంటాడు, ఎవరితో మాట్లాడు. వాడు మాత్రం బంగారం అన్నట్టుగా, అంటే బంగారం అంటోడు అన్నట్టుగా చెప్పారు. నిజంగా నాకు సంతోషం అనిపించింది. నిజంగా ఎవరి ప్రాయంలో ఉన్న బిడ్డకి అలాంటి సాక్ష్యము చాలా ముఖ్యం. ఏ సేపులాగా పరిశుద్ధిని కాపాడుకోవాలి. ఏం చేయాలి? కాపాడుకోవాలి. అక్కడ బయట ఎక్కడన్నా తెలియదు, కానీ 90% రెండోవాడు ఉన్నాడు. ఆడు బొమ్మలో తిరుగుతూనే ఉంటాడు. రెండోవాడు 3 ఈయనున్నాడంటే ఈయనకి పేట అంతా మంది అట్లిగాడికి. అవునా కాదు? అంటే ఏంటి? ఆ కుటుంబంలో 4 పిల్లలు ఒక్కడన్నా సాక్ష్యం పొందుకోవాలి. ఒక్కడ కాదు, 4 పొందుకోవాలి. ఎవరు పోయాలి? 4 పొందాలి. మా హర్ష అంటే తెలుసా? ఆనందం, సంతోషం వాడి పేరులో ఉంది. రేపు నీకు సంతోషించేవాడిగా ఉండాలి. తాతకి సంతోషించేవాడిగా, మా తండ్రికి సంతోషించే బిడ్డగా వాడు ఉండాలి. దుఃఖం కలిగించే బిడ్డగా ఉండకూడదు. అరే హర్ష, ఏంట్రా గొడవ తీసుకొస్తున్నావు, ఆయన కొట్టొచ్చావంట, ఈయన కొట్టొచ్చావంట, ఇంటి ఉన్నారా, నేను పడలేకపోతున్నాను రా అని తాతగారు గొడవకి వెళ్ళకూడదు. కొంతమంది పిల్లలు చూసారా, నేను గోలికాయ ఎవరైనా తొండాడితే రాయి మా ఇంటికి పరిగెత్తుకొచ్చేదాన్ని, నా వెనకాల వచ్చేవాడు. నేను మనవరాలు మా అబ్బాయిని కొట్టింది అని ఒక తీర్పు మామూలుగా వచ్చేవాడు కాదు. మా మామ మొత్తానికి సమర్థించి పంపించేది, ఇంట్లో పెట్టి సిపిరెడ్డి కొట్టేది. నువ్వు ఆడింది కాకుండా ఇంటి మీద గొడవ తీసుకొద్దాంగా డాష్ని పెడి చూపించుకోండి. అన్నీ అయిపోయినాయి. అన్నీ మేము కూడా చూసి 40 ఏళ్ళకి వచ్చాం. 40 నేను ఆడపిల్ల గారు ఒక మగరాయిలో పెరిగి వచ్చానండి.
అందుకే చెప్తున్నాను, పిల్లల్ని మంచిగా పెంచండి. ఏదో మా మామ పుణ్యమాన్ని బతికి బట్టగట్టి చాలు చేస్తున్నాను. అందరూ అట్లా ఉండరు. ఈ రోజున మీకు ఇచ్చిన గొప్ప విలువ దేవుడు ఉన్నాడు. మీకు అన్యులుగా